Okay, good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 34 chemistry foundation classes. Now we are at what 35th chemistry foundation class. This 35th chemistry foundation class is related to language of chemistry. Language of chemistry అంటే మనం ఎంటర్ అయ్యాం. ఈ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ ఇది. ఈ ఫస్ట్ క్లాస్ దేనికి సంబంధించింది? జనరల్ ఇంట్రడక్షన్. లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించిన జనరల్ ఇంట్రడక్షన్ మనము చూద్దాం. ఇందులోపల ఈ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ మనకు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, మాలిక్యులర్ స్ట్రక్చర్స్ or whatever it may be, we are going to discuss anything about the chemistry. This one is a very important concept. మనం కెమిస్ట్రీ గురించి ఏం చదివినా, ఏం మాట్లాడినా, ఏం రాసినా ఇది లేకుండా కెమిస్ట్రీ అనేది ఉండదు. సో కెమిస్ట్రీలో చాలా 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 ఇంపార్టెంట్ వన్ ఏంటిది? లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ లోపల జనరల్గా ఎలిమెంట్స్ వస్తవి, ఆ తర్వాత అయాన్స్ వస్తవి, ఆ తర్వాత ఫార్ములాస్ వస్తవి, ఆ తర్వాత ఆక్సిడేషన్ నంబర్స్ అంటే ఏంటివనేటివి వస్తవి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ ఎన్ని రకాలు ఉంటవి, కెమికల్ రియాక్షన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేదంతా ప్రిలిమినరీ టాపిక్. ఇది ఈ టాపిక్ వస్తేనే వీటి మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామనేది మనకు తెలుస్తుంది. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అండర్ దిస్ వాట్ జనరల్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్. So now let me consider first what some concepts let me take. One is the what element or elements. Elements యొక్క కాన్సెప్ట్ తెలవాలి. ఎలిమెంట్ అంటే ఏంటిది? బేసిక్ యూనిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. వాట్ ఇట్ ఈస్? బేసిక్ యూనిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ మాలిక్యూల్స్. Basic unit of substance is called as what? Element. Basic unit of substance is called as what? Element. So this what elements, how many elements we have total? 118 elements we have. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయిరా? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. These 118 elements we are arranged in what vertical rows and horizontal rows and vertical columns. రోస్ అండ్ కాలమ్స్గా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోస్ అండ్ కాలమ్స్గా అరేంజ్ చేయడం వల్లనే మనకు ఏం ఫామ్ అవుతుంది? పీరియాడిక్ టేబుల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకేనా? పీరియాడిక్ టేబుల్ అనేది మనకు ఫామ్ అవ్వడము జరిగింది. సో దిస్ ఈస్ ద వాట్ బేసిక్ యూనిట్ ఆఫ్ సబ్స్టెన్స్. కెన్ ఇట్ ఈస్ ఫర్దర్ డివిజబుల్? ఫర్దర్గా డివిజబుల్ అవుతుందా? It cannot further divisible. It cannot further divisible. It cannot further divisible by physical or chemical means, or physical or chemical reactions. Physical chemical reactions వలన ఇది ఫర్దర్గా ఇంకా డివిజిబుల్ అవుతుందా? ఇట్ కుడ్ నాట్ డివిజిబుల్. డివిజిబుల్ అనేది కాదు. మళ్ళీ మీకు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్. ఎలిమెంట్స్ లోపల ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి? ఫిజికల్ స్టేట్ని బేస్గా చేసుకొని సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్గా డివైడ్ చేశాము. లిక్విడ్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి? ఓన్లీ 2 ఎలిమెంట్స్. ఏంటిది? లిక్విడ్ మెటల్ ఏమో మెర్క్యూరీ, లిక్విడ్ నాన్ మెటల్ బ్రోమిన్. ఒక స్పెషల్ గ్యాలియం గురించి చెప్పాను. గ్యాలియం ఏమవుతుంది? అది చేతిలో పట్టుకున్నప్పుడేమో లిక్విడ్గా మారుతుంది, టేబుల్ మీద పెట్టినప్పుడేమో సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ నియర్లీ 29 డిగ్రీ సెంటిగ్రేడ్. సో రూమ్ టెంపరేచర్ 28 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి లిక్విడ్గా ఉంటుంది. చేతిలో పట్టుకుంటే మన బాడీ టెంపరేచర్ మోర్ దాన్ 29 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి లిక్విడ్గా మారిపోతుంది. ఓకేనా? 2 లిక్విడ్స్ ఉన్నాయి, లేదా 3 లిక్విడ్స్ అని తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక గ్యాసెస్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12 గ్యాస్ ఎలిమెంట్స్. గ్యాసెస్ ఎలిమెంట్స్ ఎన్ని వచ్చాయి? మనకు 12 గ్యాసెస్ ఎలిమెంట్స్ వచ్చాయి. రిమైనింగ్ సాలిడ్స్ వచ్చాయి. అది ఫిజికల్ స్టేట్ బేస్గా చేసుకొని. ఇక కెమికల్ నేచర్ బేస్గా చేసుకొని ఎట్లా డివైడ్ చేసాము? మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్,
నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్. అట్లా డివైడ్ చేసాము. అక్కడ మొత్తం కాన్సెప్ట్ ఇచ్చాను ఇంతకుముందు. ఇది తెలియని వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. నా సజెషన్ ఏంటి అని అంటే, మనం 35 కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్లో ఉన్నాము అని అంటే 34 కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే 35 చూడాలి. ఏదో ఇది అవసరం ఉంది ఇది ఒకటే చూస్తామనంటే అన్ని ఇంటర్లింకింగ్ ఉంటాయి. ఓకేనా? మీరు లెసన్స్ స్టార్ట్ అయినాక ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ స్టార్ట్ అయింది అనుకోండి, అటామిక్ స్ట్రక్చర్ ఒకటి చూస్తే సరిపోతుంది, మీకు ముందు మీ వెనకాల ఏదో అవసరం లేదు. ఇక్కడ నేను లెసన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, అన్ని బేసిక్ కాన్సెప్ట్సే వస్తున్నాయి. కాబట్టి కంపల్సరీ అన్ని కాన్సెప్ట్స్ చూడాలి. మీరు అన్ని కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టాలి, అన్ని కాన్సెప్ట్స్ని గమనించాలి. ఇక సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము కంప్లీట్గా ఎప్పుడు రాయము కదా. ప్రతిసారి రాయాలంటే కెమికల్ రియాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి బదులు దాని పేరు మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి రాయాలి అంటే ఇబ్బంది అవుతుంది. అందుకే సింబల్స్గా రాస్తాం. సో సింబల్స్ ఫామ్లో రాస్తాం. సో సింబల్స్ ఫామ్లో రాసేటప్పుడు ఏం చేస్తాము, వి రైట్ వాట్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది అనుకోండి, ఫస్ట్ లెటర్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా ఫస్ట్ లెటర్ తీసుకోవాలని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? బెర్జీలియస్ అనే సైంటిస్ట్ చెప్పినాడు మనకు. ఓకే. ఇక కొన్ని లాటిన్ నేమ్స్ ఉన్నవి, కొన్ని ఏమో కంట్రీ తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉన్నవి, కొన్ని ల్యాబొరేటరీ తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉన్నవి, కొన్ని ప్లానెట్స్ తోటి స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉన్నవి. దట్ కాన్సెప్ట్ వి కంప్లీటెడ్, అది కంప్లీట్ చేసినాం. ఓకేనా? సో ఇవి సింబల్స్ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, ఈ విధంగా మనము వ్రాయడము జరుగుతుంది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ వాట్ దిస్ ఫౌండేషన్. దట్ మీన్స్ వాట్, లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించి ఎలిమెంట్కి సంబంధించిన వాట్ మ్యాటర్ ఇంత సరిపోతుంది. మీకు కంప్లీట్గా ఎలిమెంట్కి సంబంధించిన మ్యాటర్ ఇంకా కావాలి అని అంటే గో త్రూ ద ప్రీవియస్ క్లాసెస్లో ఉంటుంది అది. ఆఫ్టర్ దిస్ ఎలిమెంట్ నెక్స్ట్ లెట్ వి కన్సిడర్ వాట్ కాంపౌండ్ అంటే ఏంటి మరి? Compound is formed due to the what chemical reaction or chemically combined. Compound is formed by chemical what combination of different elements. డిఫరెంట్ ఎలిమెంట్స్ కలవడం వలన ఒక కాంపౌండ్ లేదా మ్యాటర్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటాం మనము? కాంపౌండ్ అంటాం. కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు different elements chemically combined with one another. Compound is formed. In this compound elements ratio is fixed. ఎలిమెంట్స్ రేషియో ఎట్లా ఉంటుందిరా? ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే. దీస్ కాన్సెప్ట్స్ ఆల్సో వి కంప్లీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తోటి మనకి ఏమొస్తుందిరా? హైడ్రోజన్ డైహైడ్రోజన్ ఆక్సైడ్ అంటే వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ హైడ్రోజన్ సూపర్ ఆక్సైడ్, ఈ 3 కాంపౌండ్స్ వస్తాయి. ఇవి 3 రకాల కాంపౌండ్స్. సమ్ టైమ్స్ వీ మే ఆల్సో కాల్డ్ యాజ్ దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ అని కూడా అంటాం. కొన్నిసార్లు ఏమంటాం? మాలిక్యూల్స్ అని కూడా అంటాం. సింపుల్ మాలిక్యూల్స్. కాంపౌండ్ అనేది పెద్ద మాలిక్యూల్స్కి యూజ్ చేస్తారు. ఎట్లాంటి మాలిక్యూల్ అని అంటే C6H12O6 కానీ, లేదా వాటి ఇంకా పెద్ద మాలిక్యూల్స్ తీసుకునేది బెంజీన్, నాఫ్థలిన్, అట్లాంటి పెద్ద మాలిక్యూల్స్ తీసుకుంటే వి కన్సిడర్డ్ యాజ్ వాట్ కాంపౌండ్గా తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా కాంపౌండ్ అంటే డ్యూ టు ద కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఇవేంటివి? మనకు సింపుల్ మాలిక్యూల్స్ అని కూడా అనవచ్చును. ఇక ఇవి హెటిరో మాలిక్యూల్స్ అని కూడా అంటాం, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కలవడం వల్ల వచ్చిన మాలిక్యూల్స్. హోమో మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. హోమో మాలిక్యూల్స్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్. హోమో న్యూక్లియర్ మాలిక్యూల్స్ ఆర్ హోమో మాలిక్యూల్స్. 2 హెచ్లు కలవడం వల్ల కానీ, 2 ఓలు కలవడం వల్ల కానీ, 2 ఎన్లు కలవడం వల్ల కానీ వచ్చే మాలిక్యూల్స్, అంటే సేమ్ టైప్ ఆఫ్ కలవడం వల్ల వచ్చే మాలిక్యూల్స్ని హోమో మాలిక్యూల్స్ అని అనడము జరుగుతుంది. సో ఇక ఈ వాట్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఏ కాంపౌండ్, కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ఏ కాంపౌండ్
కెన్ బి సపరేటెడ్ విత్ విచ్ మెథడ్స్? కాంపౌండ్లో ఇప్పుడు H2O ఉన్నది. ఈ H2Oలో ఉన్న ఎలిమెంట్స్ నాకు హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్గా నేను తీయాలనుకుంటున్నాను, సపరేట్ చేయాలనుకుంటున్నాను. ఎట్లా సపరేట్ చేస్తాము? బై యూజింగ్ ఫిజికల్ మెథడ్స్ కెన్ వి సపరేట్. ఫిజికల్ మెథడ్స్ తోటి సపరేట్ చేయగలుగుతామా?